Hi, welcome to NEET Masti. Myself, a second year MBBS student from KMC. Let's come to the video. NEET 2024 గ్రేస్ మార్క్స్ గురించి సుప్రీం కోర్టులో ఈరోజు ఒక కేసు ఉంది. 10:30కి ఈ యొక్క కేసు హియరింగ్ ద్వారా మనకి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఈ యొక్క 1563 ఎవరికైతే గ్రేస్ మార్క్స్ అలాట్ అయ్యాయో వీరి స్కోర్ కార్డ్స్ అన్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు, అలాగే ఈ 1563 స్టూడెంట్స్కి రీ ఎగ్జామ్ పెట్టమని ఈ యొక్క ఎన్టీఏకి సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వెళ్ళాయి. దీనివలన బోత్ ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్కి బెనిఫిటే, ఎందుకంటే మన స్టేట్ నుంచి ఎటువంటి గ్రేస్ మార్క్స్ యాడ్ అవ్వలేదు. ఈ యొక్క 1563 స్టూడెంట్స్కి ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అనేది కూడా ఇక్కడే మెన్షన్ చేశారు. ఇదైతే మనకి గుడ్ న్యూస్. అంతేకాకుండా ఈ 1563 స్టూడెంట్స్కి వారికి వితౌట్ గ్రేస్ మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా ఎన్టీఏ నుంచి వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని సుప్రీంకోర్టు యొక్క ఎన్టీఏకి ఆదేశాలు ఇచ్చింది. ఈ యొక్క ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనే విషయానికి వచ్చినట్లయితే ఎగ్జామ్ June 23rd ఈ మంతే జరుగుతుంది. రిజల్ట్ కూడా ఈ మంత్ లాస్ట్ June 30th రిజల్ట్ ఇవ్వమని సుప్రీంకోర్టు నుంచి ఈ యొక్క ఎన్టీఏకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే ఈ యొక్క సుప్రీంకోర్టులో మనకి ఎన్టీఏకి ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారంగానే ఈ యొక్క ఎన్టీఏ వాళ్ళు 1563 స్టూడెంట్స్కి రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇది గుడ్ న్యూసే, ఎందుకంటే ఊరికి గ్రేస్ మార్క్స్ ఇచ్చి చాలామంది వర్త్ లేని స్టూడెంట్స్ ఈ యొక్క 600 అబోవ్ కూడా వచ్చి ఉండవచ్చు. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అస్ ఆన్ మెడికో మస్టీ ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి, వస్తుంది. ఇంకా ఈ యొక్క స్టేట్ మెరిట్ లిస్ట్ కూడా ఈ యొక్క రిజల్ట్ తర్వాతే వస్తుంది అనుకుంటున్నాను. కొంచెం టైం పట్టవచ్చు, అంతవరకు వెయిట్ చేయండి. మనం స్టేట్ మెరిట్ లిస్ట్ బోత్ ఆంధ్ర మరియు తెలంగాణలో వచ్చేంత వరకు ఏ విధంగా కటాఫ్స్ కానీ ఎంత ఉండొచ్చు అనేది కానీ చెప్పలేం. కానీ నేను ఒకసారి ప్రీవియస్ ఇయర్లో మీకు ఫస్ట్ డిస్ప్లే లిస్ట్ వస్తుంది కాబట్టి దాని క్లారిటీ ఉండాలని డిస్ప్లే లిస్ట్లో ఏ ర్యాంక్ వద్ద ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ఉందని డిస్ప్లే లిస్ట్ ర్యాంక్స్తో మీకు నెక్స్ట్ వీడియోలో ప్రిపేర్ చేసి తీసుకొని వస్తాను. ప్రతి కేటగిరీకి ఎంత డిస్ప్లే లిస్ట్లో ర్యాంక్ ఉంటే మీకు సేఫ్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. కట్ ఆఫ్స్ అయితే ఇప్పుడైతే చెప్పలేము. మనకు స్టేట్ మెరిట్ లిస్ట్ అదే డిస్ప్లే లిస్ట్ రావాలి బోత్ ఆంధ్ర మరియు తెలంగాణ స్టేట్ నుంచి. ఆ తర్వాత మన కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మీరు ఈ రీనీట్ అనేది 20 lakhs స్టూడెంట్స్కి పాసిబుల్ కాదు కాబట్టి పెట్టట్లేదు. అందులో ఈ రీనీట్ వల్ల చాలామంది స్టూడెంట్స్కి నష్టం ఉంటుంది అని చాలామందికి తెలుసు. ఎవరైతే బాగా రాసి ఉంటారో మన స్టేట్స్ నుంచి వాళ్ళు ఎవరు రీనీట్ ఒప్పుకోరు, ఎవరైనా అపోజ్ చేస్తారు. బాగా రాయని స్టూడెంట్సే రీనీట్కి ఒప్పుకుంటారు అని మోస్ట్లీ దాన్ని బట్టే మనకి ఈ యొక్క ఛాన్స్ నుంచి కోల్పోకుండా ఉండడానికి నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయలేదు. ఈ యొక్క 1563 స్టూడెంట్స్కి స్కోర్ కార్డ్స్ క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్ పెట్టారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అస్ అట్ మెడికో మస్టీ ఇన్స్టాగ్రామ్లో. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.